అందరికీ స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మాస్లోస్ మోటివేషన్ థియరీ, నీడ్ హైరార్కీ థియరీ గురించి నేర్చుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని మాస్లో ఒక పర్సనాలిటీ థియరీని ఫ్రేమ్ చేస్తాడు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ రెలవెంట్. ఏ విధంగా చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా మనిషి యొక్క పర్సనాలిటీ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అని అంటే, మాస్లో అభిప్రాయం ఏంటంటే బేసిక్ నీడ్స్ అండ్ సైకలాజికల్ నీడ్స్ అని రెండు రకాలు ఉంటాయి మనిషికి. అంటే బేసిక్ నీడ్స్ అంటే ఫిజియోలాజికల్ నీడ్స్, మనిషి యొక్క నిత్యావసరాలు, అంటే ఫుడ్, క్లాతింగ్, షెల్టరు, అతని యొక్క నివాసము, వాటరు, అమ్యూనిటీస్, రకరకాల సౌకర్యాలు, హెల్త్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఎప్పుడైతే ఈ బేసిక్ నీడ్స్ అనేటివి సాటిస్ఫై అయిపోతాయో మనిషి జీవితంలో, ఆటోమేటిక్గా అతనిలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఒక పీస్, బ్లిస్ అనేది ఉంటుంది, వర్క్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. దాన్ని వర్క్ మోటివేషన్ అంటారు, లేదా వర్క్ పెర్ఫార్మెన్స్ అనుకుంటాం. ఆ తర్వాత దానికి తోడుగా సైకలాజికల్ నీడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి లవ్ అండ్ అఫెక్షన్, పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉన్నటువంటి అఫెక్షన్, పేరెంటల్ కేర్, పేరెంట్స్ నుంచి అఫెక్షన్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అఫెక్షన్ అండ్ కేర్, ఫ్రెండ్స్, చదువుకునే చోట అనుకుందాం, స్టూడెంట్స్కి ఆ టీచర్స్కి మధ్య ఉన్నటువంటి మంచి ర్యాపోర్ట్, రిలేషన్షిప్, స్టూడెంట్స్కి మేనేజ్మెంట్కి. సపోజ్ వర్క్ ప్లేస్ అనుకుందాం, ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి, లేదు ఎంప్లాయీస్లో వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి రిలేషన్షిప్, మంచి అమియబుల్ అండ్ అమికబుల్ రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పోతే అతనిలో ఉన్న సెల్ఫ్, ఒక వ్యక్తిలో ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్, ప్రతి వ్యక్తిలో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటుంది, అంటే సమ్ వర్త్ అనమాట, ఇన్నిట్ వర్త్. వాటిని గుర్తించి ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వం వర్క్ ప్లేస్లో కావచ్చు, చదువుకునేటువంటి స్టూడెంట్ కెరీర్లో కావచ్చు. సో ఇలాంటి సైకలాజికల్ నీడ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో ఆటోమేటిక్గా దట్ విల్ లీడ్ టు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ యాక్చువలైజేషన్కి దారితీస్తుంది. ఏంటి అసలు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే? మనిషిలో ఉన్నటువంటి ఇన్నేట్ పొటెన్షియాలిటీ, టాలెంట్, క్రియేటివ్ పవరు, ఒక ఫుల్ఫిల్మెంట్, అది తనకు తెలియకుండానే స్టార్ట్ అవుతుంది, గ్రో అవుతూ పోతూ ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ దట్ గ్రోత్, ఆ గ్రోత్ అనేది, ఆ పొటెన్షియాలిటీ, ఎబిలిటీస్, క్యాపబిలిటీస్ అనేటివి తనకు తెలియకుండానే ఆటోమేటిక్ పెరిగిపోతాయి. ఎందుకంటే తనకు వెనక నుంచి మినిమం ఫిజియోలాజికల్ నీడ్స్ సాటిస్ఫై అయిపోయినాయి, సైకలాజికల్ నీడ్స్ సాటిస్ఫై అయిపోయినాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాన్గా తనలో ఉన్నటువంటి మనుషులు ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది, సెల్ఫ్ కాన్సెప్ట్, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. ఇవి ఎప్పుడైతే బాగా సాటిస్ఫై అవుతాయో, గుర్తింపబడతాయో, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే పొటెన్షియాలిటీని తను గుర్తిస్తాడు, అవి డెవలప్ పోతుంటాయి అంటాడు. అవి ఏ విధంగా వ్యక్తం అవుతాయి అంటే కొన్ని ఫీచర్స్ ఉంటాయి, లక్షణాలు. అవేంటంటే జీవితంలో ఎలాంటి కష్టం కానీ, ఎలాంటి ఒడిదుడుకులు కానీ సర్వైవ్ అయ్యేటువంటి కెపాసిటీ, యాక్సెప్టెన్స్, సైకాలజీలో దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. అదే పదం, కరెక్ట్ పదం. మామూలుగా చెప్పాలంటే కాంప్రమైజ్ అయిపోవడం. కాంప్రమైజ్ అవ్వడం అనేది జీవితానికి ఒక అద్భుతమైనటువంటి పెనీషియా, సంజీవని. లైఫ్ పట్ల పర్ఫెక్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఇంపార్షియల్గా, ఆబ్జెక్టివ్గా చూడగలగడం, సెల్ఫ్ అటానమీ అనేది ఉంటుంది. అంటే ఇండివిజువల్గా థింక్ చేసి ఇండివిజువల్ డెసిషన్ తీసుకోగలడు, అన్నిటికీ అతీతంగా ఉండగలడు. ట్రాన్సెండెంటల్ అవుట్లుక్ ఆఫ్ లైఫ్ అని అంటాం దాన్ని. ఎథికల్ వాల్యూస్లో స్ట్రాంగ్గా ఉంటాడు. అంటే టోటల్గా చెప్పాలంటే తనలో క్రియేటివిటీ, ఒరిజినాలిటీ అనేది బాగా వికసిస్తుంది. తను నేర్చుకున్న విజ్ఞానం కూడా ఎంపీరికల్ నాలెడ్జ్ అంటారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నటువంటిది, అది శాశ్వతంగా ఉంటుంది. ఎలాంటివన్నీ ఉంటాయి సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉన్నటువంటి వ్యక్తిలో. ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న ఆ పర్సనాలిటీని హోలిస్టిక్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. అంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, మూర్తిమత్వం. ఇక్కడ థియరిటికల్ చెప్పేశారు సార్, కాంక్రీట్గా ఎలా అర్థం చేసుకోగలం అంటారా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, ఒక ఇల్లస్ట్రేషన్. ఒక తెలుగు సినిమా 8 వసంతాలు, హీరోయిన్ ఎంతసేపు తన యొక్క ఆశయాలు, ఒక అంబిషన్, ఒక పొటెన్షియాలిటీ, క్యాపబిలిటీ, హౌ టు ఇంప్రూవ్ ఇట్,
తన సెల్ఫ్ గ్రోత్కి అండ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీకి 10 మందికి మేలు చేసేదానికి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలా, దీని మీద ఆవిడ యొక్క ఆలోచన. ప్రేమ, మనుషులు, మగవాళ్ళు అలాంటిది ఇష్టం ఉంది. కానీ ఆ హీరో ఎప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని చూసి ఇష్టపడి, అందాన్ని చూసి ఇష్టపడి ఆమె వెంటబడుతూ ఉంటాడు. తను వద్దన్నా వారించిన ఆల్వేస్, ఎందుకంటే అతను నిజంగా కూడా హీ లవ్డ్ వెరీ డియర్లీ, బాగా ప్రేమించాడు అమితంగా. ఎంత ప్రేమించాడంటే ఆవిడ మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటుంటుంది. ఆ ప్రయత్నంలో ఒక ఎక్స్పర్ట్నెస్ కోసం, హై పొజిషన్కి రావడం కోసం కొంచెం ట్రైనింగ్ వెళ్తుంది కాశ్మీర్లో ఉంటుంది. 1 నెల 2 నెలలు ఉండాల్సి వస్తుంది. ఈ పీరియడ్లో అతను తరచుగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి సండేస్లో వెళ్ళి ఆమెను చూసేసి వస్తాడు దేహపనిగా. అలా అంత డీప్ లవ్. బట్ ఈవిడ ఏమాత్రం అతనంటే ఎక్కువగా తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అతను చూసి నా కోసం ఇంత దూరం వస్తున్నాడా, తరచుగా ఇంత ప్రేమిస్తున్నాడని ఎప్పుడైతే తెలుసుకుంటుందో పూర్తిగా ఈవిడ కూడా ప్రేమలో పడిపోతుంది. అతను ఈ అమ్మాయిని ప్రేమించిన దానికంటే ఈ అమ్మాయి అతను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తుంది. అంత ప్రేమ డెవలప్ అయిన తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఆమె షాక్ తినే విధంగా అతను ఒక ఇంప్లిసిట్ రీజన్, ఒక డొమెస్టిక్ ఇష్యూస్ వల్ల టాటా చెప్పేసి వన్స్ ఫర్ ఆల్ అమెరికాకు వెళ్ళిపోతాడు వదిలేసి. ఒక వంచనకు గురవుతుంది. అప్పుడు ఆవిడ అంటుంది, చూడు నన్ను అంటే కొద్ది నిమిషాల పాటు షాక్ తినింది, విలువలా ఏడ్ చేస్తుంది, బాధపడిపోద్ది. ఏడ్ చేసిన తర్వాత వెంటనే కోలుకుంటుంది. ఫ్యూ మినిట్స్లో కోలుకున్నాక ఇలా అంటుంది, నేను అందరిలాగా అప్సెట్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి కుప్పకూలి పడిపోను. ఎప్పుడైతే లేదు ఏ విధంగా అయితే నేను ఇంతకాలము ఒక సెల్ఫ్ యాక్చువలైజేషన్తో, ఒక పొటెన్షియాలిటీ, ఒక క్యాపబిలిటీని, ఒక అచీవ్మెంట్, సో దట్ ఈజ్ హర్ నీడ్. ఆ నీడ్తో, ఆ అచీవ్మెంట్ ఎలాగైతే నేను కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నానో విత్ ద గ్రేట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, అదే విధంగా ఉంటాను ఇక మీట కూడా. స్టాండ్, నిలబడుకోగలను అని చెప్తుంది. అంటే ఆవిడలో అంత కెపాసిటీ, ఎబిలిటీ, ఎంపిరికల్ విజ్డమ్, సెల్ఫ్ అటానమీ, అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే. అంత సెల్ఫ్ యాక్చువలైజేషన్ సంపాదించుకోగలిగింది ఆవిడ. వెరీ వెరీ యూనిక్ క్యారెక్టర్. అంటే ఇక్కడ ఆవిడ బేసిక్ నీడ్స్ సాటిస్ఫైడ్. ఆ విధంగా వస్తాం. మళ్ళీ మొదటికి వస్తే బేసిక్ నీడ్స్ అమ్మ నాన్న బాగానే వాళ్ళు చూస్తారు, ఎలాంటి కొరత లేదు. నెక్స్ట్ సైకలాజికల్ నీడ్స్, ఆవిడకి తన మదర్ నుంచి అఫెక్షన్, ఫ్రెండ్స్ నుంచి అఫెక్షన్ అన్నీ పొందింది. తన ఆశయాన్ని తన గురువు దగ్గర విపరీతమైనటువంటి సపోర్ట్, మారల్ సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ఆవిడలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్సెప్ట్ని, ఎస్టీవ్ని గుర్తించాడు. ఇంకొంచెం ఎలివేట్ చేసే విధంగా ప్రయత్నం చేశాడు. సో సైకలాజికల్ నీడ్స్ అని సాటిస్ఫై చేసేసరికి ఆవిడలో సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఎలాగా పెరిగిందంటే పర్మనెంట్గా, స్టాండర్డ్గా పెరిగింది. షీ హ్యాస్ ఎ స్టాండర్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనొచ్చు దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే. షీ హ్యాస్ అ వెరీ స్టాండర్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. దాంతో ఆవిడ షీ కెన్ గో అహెడ్ ఇన్ లైఫ్. షీ ఫోర్జ్డ్ అహెడ్ ఇన్ లైఫ్ వితౌట్ బీయింగ్ అప్సెట్ మెంటలీ. ఎక్కడ అప్సెట్ కాకుండా ఆ విధంగా వెళ్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఈజ్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ. ఎంత ఇంట్రెస్ట్ అంటే మోటివేషన్ థియరీని బేస్ చేసుకొని అది పర్సనాలిటీ మీద ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పినాడు. ఇట్స్ ఎ యూనిక్ థియరీ. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మాస్లోస్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ మీద బ్రీఫ్ అనాలిసిస్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.